అందరికీ నమస్కారం. మన శ్రీరస్తు ఛానల్‌కి స్వాగతం. మన పిఠాపురం అంటేనే దైవశక్తితో నిండిన క్షేత్రం. శ్రీ కుకుటేశ్వర స్వామి, స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామి, పాతగయ 10వ శక్తిపీఠమైన శ్రీ పురోహితుక అమ్మవారి దేవాలయం ఇవన్నీ కలిసి మన పిఠాపురం ప్రాంతాన్ని మహాపవిత్ర క్షేత్రంగా మార్చాయి. అసలు మన పిఠాపురం పాతగయ గురించి, దాని వెనుకున్న పురాతన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో గయాశూరుడనే మహాభక్తుడు తీవ్ర తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. వరం ఫలితంగా గయాశూరుని శరీరం పితృదేవతలకు మోక్షమిచ్చే పవిత్ర శరీరంగా మారింది. కానీ ఆ శక్తి పెరిగిపోవడంతో దేవతల ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు తన పాదంతో గయాశూరుని శరీరాన్ని భూమిలో స్థిరపరిచాడు. అప్పుడే గయాశూరుని శరీర భాగాలు వేరువేరు పవిత్ర క్షేత్రాలుగా మారాయి. గయాశూరుని శిరస్సు భాగం బీహార్ గయగా మారింది. పితృకర్మలకు ప్రధాన క్షేత్రం నాభిభాగం నాభిగయగా మారింది. గయాశూరుని పాదాలు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం పాతగయగా మారాయి. దీనినే పాతగయ అని పిలుస్తారు. మన పిఠాపురం పాతగయ చాలా విశేషం. పూర్వకాలంలో అనేక మంది మహర్షులు ఈ పాతగయలో పితృకర్మలు చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. వారి మాట ఒక్కటే, శ్రద్ధతో చేసిన కర్మ స్థలం ఏదైనా ఫలిస్తుంది, కానీ పాతగయతో చేసిన కర్మ అనేక రెట్లు ఫలిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ఇలా మరెన్నో అప్డేట్స్ కోసం మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.